స్త్రీలు పొంగిన జీవగడ్డై పాలు పారిన భాగ్యసీమై. సార్ సార్, మీ అమ్మగారిని చూడటానికి చాలా వాళ్ళ నుంచి చాలా మంది వచ్చారు సార్. మీరు ఒక్కసారి కనిపిస్తే సార్, మీరు ఒక్కసారి కనిపిస్తే లక్ష మంది సార్, అందరూ ఆడవాళ్లే, నిరుపేదలు, నిస్సహాయులు. వాళ్ళందరినీ ఆదుకొని ఆశ్రయం ఇచ్చారు సార్ మీ అమ్మగారు. ఆవిడొక దేవత సార్. 1,00,000 మంది ఆడవాళ్ళక ధీర పురుషుల తెలిసి పాడర తమ్ముడా, దేశ మరసిన ధీర పురుషుల తెలిసి పాడర తమ్ముడా. స్త్రీలు పొంగిన జీవగడ్డై పాలు పారిన భాగ్యసీమై ప్రాణినదీ భరత ఖండము భక్తి పాడర తమ్ముడా, ప్రాణినదీ భరత ఖండము భక్తి పాడర తమ్ముడా. ప్రజలు చచ్చిపోతున్నారా, విసిగిపోయారు ఈ నాయకులతో. ఒక చిన్న ఊపిరా. నువ్వు లీడర్ అవ్వాలనుకున్నానే గాని పాలిటీషియన్ కాదురా. కూర్చోండి, పర్లేదు కూర్చోండి తాత. సార్ పర్లేదు సార్ తాత, మీరు కూర్చోండి. తాత, నేను సీఎంని. ఈ అమ్మాయి పోయిందాని చెల్లెలు ఇంట్లో ఉండడానికి బెంబేలెత్తిపోయింది, తీసుకొచ్చానయ్యా. మీ పెద్ద కూతురు విషయంలో ఒక పొరపాటు జరిగింది. ఆ తప్పును ఎలా సరిదిద్దుకోవాలో మీరే చెప్పండి. ఆడు తప్పు చేశాడు, ఆడికి శిక్ష పడాలా, అంతే బాబు, ఇంకేముంటుంది. మా అమ్మాయి తిరిగి రాదుగా. వెళ్ళొస్తాం బాబు, చీకటైపోతే మాకు బస్సులు దొరకవు. ఒక్క నిమిషం, నాకు కూడా ఎవరు లేరు. మీరు నాతో ఉండండి. అమ్మాయిని నేను చదివిస్తాను, పెళ్లి చేస్తాను, సొంత చెల్లిలా చూసుకుంటా. వద్దు బాబు. ఎందుకయ్యా? సీఎం గారు చెప్తున్నారు కదా. మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకోకు. సీఎం కన్నా పెద్ద ఎవరు లేరయ్యా. అంత పెద్దోడే మాట తప్పాడయ్యా, మళ్ళీ మాట తప్పడం నమ్మకం ఏంటి సార్? మా ఊరి ఎమ్మెల్యే ఆడు మినిస్టర్ కూడా అవుతాడట. ఆడికి ఎంత గడ్డి పెడితే అర్థమవుతుందయ్యా ఆడి ఊర్లో ఆడాలని కూతుర్లుగా చూసుకోవాలని. దున్నపోతుల్లా మీద పడి నా కూతుర్ని చెరిస్తే సిగ్గు లేకుండా ఆ దున్నపోతులు కొమ్ము కాచాడయ్యా. అది మీ జాతి. మీ మాట మీద నమ్మకం పోయింది సార్. పోనీ నా కారులో దింపండి. వద్దు సార్, బస్సులో పోతాం, నలుగురు ఉంటారు. మనం వాళ్ళకి న్యాయం చేయగలమా? చట్టపరంగా ఏమీ చేయలేం సార్. చట్టపరంగా కాదు ఉమేష్, ఓ ఫ్రెండ్గా డూ మీ ఫేవర్, కిల్ హిమ్. శర్మ గారు, ఇంకో అరగంటలో మన 2,000 మంది ఆఫీసర్స్కి ఆర్డర్స్ పాస్ చేయండి. రేపొద్దున షార్ప్ 6 o'clock కల్లా రేట్స్ మొదలవ్వాలి. ప్రతి మినిస్టర్, ఎమ్మెల్యే, ఎంపీ, ప్రజాప్రతినిధులను ముద్ర వేసుకున్న ప్రతి వార్డ్ని రేట్ చేయండి. ఎవరిని వదలొద్దు, వాళ్ళ బంధువులు, స్నేహితులు అందరినీ. గో విత్ ఫుల్ ఫోర్స్. ఉమేష్ గారు, మీరు కంప్లీట్ పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వండి. మనకు రైట్ లేదు సార్. శర్మ గారు, ఆస్తులు జప్తు చేయలేం, కానీ వాళ్ళు ఎంత దోచుకున్నారో మనం ప్రజలకు చూపించవచ్చు కదా. ప్రతి గంటకి టీవీలో స్క్రోల్ రన్ చేయండి. గవర్నమెంట్ ఇంకా మనకు ఆ వరీ లేదు శర్మ గారు. ఐఎమ్ రిజైనింగ్. సార్, రేపు రాత్రి 8 o'clockకి గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకోండి. 8 కల్లా రేట్స్ అయిపోవాలి. ఉమేష్ గారు, 8:10కి మీరు వాడిని చంపేసండి. ఓకే సార్. సీఎంగా ఉన్నప్పుడు చట్ట వ్యతిరేక చర్యలు తీసుకోకూడదు కదా. అలీ సార్, ఒక్కసారి ఆలోచించండి సార్. ఒక అమాయకురాలైన ఆడపిల్లకి న్యాయం చేయలేని సీఎం ఉంటే ఎంత, ఊడితే ఎంత శర్మ గారు. చేతగాని వ్యవస్థలో చేతగాని సీఎం. ఇది కాదండి ప్రజలు కోరుకునేది. లక్షల కోట్లు, కొన్ని ప్రాజెక్టులు, ఇంత బియ్యం, ఇంత కరెంట్. ఇది కాదండి. మార్పు కోరుకుంటున్నారు. వ్యవస్థలో మార్పు, విధానాల్లో మార్పు, రాజకీయాల్లో మార్పు. అలీ పద.
మీలో ఒక లీడర్ని చూస్తున్నాను సార్. ఎన్నాళ్ళకి మన దేశం ఒక లీడర్ని చూస్తుంది సార్. Leader, we need a leader, a fighting leader, a honest leader. రాష్ట్ర చరిత్రలోనే కని విని ఎరగని రీతిలో ఈ రోజు 6 గంటలకు ప్రజా ప్రతినిధులు రాష్ట్ర మంత్రులపై ఏసీపీ ఆకస్మిక దాడులు. ఏడు నెలలుగా ఏసీబీ దాడుల్లో లభ్యమైన నల్లధనాన్ని మించి కేవలం ఈ ఒక్క రోజులో 80,000 కోట్ల నల్లధనం బయటపడటం గమనార్హం. స్వతంత్ర భారతంలో అసాధ్యం సాధ్యమైంది, కళ నిజమైంది. ప్రజలే కాదు, ప్రజాప్రతినిధులు కూడా చట్టానికి అతీతులు కాదన్న విషయాన్ని నిరూపిస్తూ మొట్టమొదటిసారి మన రాష్ట్రంలో బయటపడ్డ ఈ అక్రమ నగదు ఒక్క రాష్ట్రాన్నే కాదు, యావత్ దేశాన్నే విస్మయానికి గురిచేసింది. కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి అర్జున్ ప్రసాద్ తన పదవికి రాజీనామా చేశారు. ఇవాళ రాత్రి 8 గంటలకు గవర్నర్ని కలిసి తన రాజీనామాను అందజేస్తారు. ఈ రోజు ఉదయం నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్స్ పై సీఎం అర్జున్ ప్రసాద్ ఏసీబీ చేత నాటకీయంగా దాడులు చేయించిన సంగతి తెలిసిందే. అనంతరం ఈ రోజు రాత్రి రాష్ట్ర గవర్నర్ని 8 గంటలకు కలిసి తన రాజీనామా సమర్పించడం కోసమెరుపు. మునుస్వామి సపోర్ట్ మాకు ఎలాగ ఉంది సార్? వీళ్ళంతా మా ఎమ్మెల్యేస్. వీ కెన్ ఫార్మ్ ది గవర్నమెంట్ సార్. నమస్కారం అండి. సార్ మీకు మున్స్వామి సపోర్ట్ ఉందని చెప్పారు. అంటే అది సార్, అది ధనుంజయ్కి మరో షాక్. 3 ఏళ్లుగా గవర్నమెంట్తో కలిసి నడుస్తున్న మునుస్వామి తన సపోర్ట్ని విత్డ్రా చేసుకుని మధ్యంతర ఎన్నికలకు తెరదీశారు. పిలిచారా పెద్దనా? అర్జున్, ఏమిట్రా ఇది? ఏం చేస్తున్నావు నువ్వు? నా రక్తం, నా కుటుంబం, నా సర్వస్వం 30 సంవత్సరాలు ధారపోసి పెంచుకున్న సామ్రాజ్యం ఇది. దాన్ని కాస్త ఒక్కసారిగా కూల్చేశావు. నువ్వు నడిపిస్తున్న ప్రభుత్వమే కదరా, అయినా ఇలా ఎందుకు చేసావురా? శవాలను నడిపించలేం కదా పెద్దనా, వాటిని సమాధి చేయాలి. మీరు కరెక్ట్ కాదు. మీలాంటి వాళ్ళు జనాలకు అవసరం లేదు. మీ గాలి సోకిన, మీరు నడిచే మట్టి వాసన నాకు తగిలిన, మీలో ఏ ఒక్కరు ఆలోచన నేను విన్నా మార్పు సాధ్యం కాదు. మరో 100 ఏళ్ళు వెనకాలకి వెళ్లాల్సి వస్తుంది. అందుకే మీ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నా, ఒక కొత్త ప్రపంచం కోసం. We are the youth of the nation, high in the sky. We are the new generation. We are the youth of the nation, high in the sky. We are the new generation. Leader, 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 leader. సైన్ చేయండి సార్. ఇది మన మేనిఫెస్టో. మేనిఫెస్టో అదే ప్రజల డబ్బు ప్రజలకు ఎలా పంచాలో. ప్రజల డబ్బు ప్రజలకు పంచడానికి పేజీలు పేజీలు మేనిఫెస్టో ఎందుకు శర్మ గారు? 60 ఏళ్లుగా పంచుతూనే ఉన్నారుగా. మన దేశానికి ఏమైనా వర్కౌట్ అయిందా? మా కుటుంబం నాశనం చేసిన మీలో ఒకరిని మహాదేవయ్య గారికి పోటీగా నిలబెడుతున్నారు.
1,00,000 కోట్లు మీకోసం ఖర్చు పెట్టడానికి నాకు దమ్ముంది. ఇంకా పాలమూరులో వలసలుండవు, నల్లగొండలో ఫ్లోరైడ్ బాధితులుండరు, చేనేత కార్మికుల చావులుండవు, పత్తి రైతుల ఆత్మహత్యలుండవు, ఉత్తరాంధ్రలో నిరక్షరాస్యులుండరు, రాయలసీమ రతనాల సీమ అవుతుంది. నాకు దమ్ముంది. అవినీతిపై యుద్ధం చేశాను. నాకు దమ్ముంది. అవినీతి ఎమ్మెల్యేని మీ ముందు నిలబెట్టాను. నాకు దమ్ముంది. నేర చరిత్రే కాదు, ఏ రాజకీయ చరిత్ర లేని 294 మందిని శాసనసభలోకి నడిపిస్తాను. నాకు దమ్ముంది ఈ చట్టాన్ని సవరించడానికి, ఈ వ్యవస్థని మార్చడానికి. డబ్బు తీసుకోకుండా ఓటేయడానికి మీకు దమ్ముందా? ఇంకా ఏం అనాలిసిస్ చేస్తాం రాణి? చూడండి ఆ లీడర్ని. నాకు ఈ క్షణమే ఈ స్టూడియో వదిలి ఆయనతో వెళ్ళి నడవాలనిపిస్తుంది. ఇన్స్పైరింగ్ లీడర్షిప్ అంటే అదే. ఎస్, హీఈస్ ద లీడర్. రాణి, ఐ విల్ జాయిన్. పద వెళ్దాం. నా భవిష్యత్ అన్న దిశగా ఆయన పార్టీ పరుగులు తీస్తోంది. అఖండ మెజారిటీ దిశగా ఆయన పార్టీ పరుగులు తీస్తోంది. ఏ చోట చూసినా, ఏ ప్రాంతంలో చూసినా అర్జున్ పార్టీ కంప్లీట్ గా స్వైప్ చేస్తూ వెళ్తుంది. ఈ రిజల్ట్స్ ని బట్టి పొలిటీషియన్స్ కి లీడర్స్ కి గల తేడాని ఎత్తి చూపిన చరిత్రాత్మక రోజు ఇది అని మనం చెప్పొచ్చు. నిజమే, ఇది దేశ చరిత్రలోనే ఎవరు కని విని ఎరుగని తీర్పు. రాష్ట్ర ప్రజలకు ఒక నిజమైన లీడర్ ఉదయించిన రోజు ఇది.
అర్జున్ ప్రసాద్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలని శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.